నిన్న 2 వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని బయట ఫుడ్ తిని ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. మేము నిన్న ఉన్న అకామిడేషన్ ఇదే. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా కాస్ట్లీ ఉంది, ఎందుకంటే ఇంటి ముందే పార్కింగ్ కాబట్టి కాస్ట్లీ పెట్టినారు. లోపల అంతా బాగుంది. ఈ అకామిడేషన్లో అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి డ్రోన్ షాట్ తీసాను. ఇదే మా అకామిడేషన్ అండ్ దాని ముందు పార్కింగ్. తర్వాత టైం ఉండదని పొద్దున్నే లేచి షార్ట్స్ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతున్నారు. దీని తర్వాత మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా ఈరోజు తిరగాలి. మేమందరము రెడీ అయ్యి లగేజ్ సర్దుకొని రావడానికి కొంచెం లేట్ అయింది. అప్పటి వరకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం అందరూ లేపేసినారు. మిగిలినవి ఇవే. వాళ్ళు అంటున్నారు మీరు ముందు రావాలి, ఉంటే అన్ని ఐటమ్స్ ఉండేవి, బట్ ఓకే ఉన్నవి నేను ఇంకా కొంచెం తెచ్చిస్తాను తినండి అని వాళ్ళు లోపలికి వెళ్ళి మాకు కొన్ని తెచ్చిచ్చారు. యాక్చువల్లీ ఇవ్వరు, బట్ మాకు ఇచ్చారు. డైనింగ్ ఏరియా నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మిరర్స్ లో నుంచి మౌంటైన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇదే మా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ప్యూర్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఇది జాము, బ్రెడ్, బీన్స్, అన్ని సాసేజెస్, చికెన్ వి. మా విండో నుంచి చూస్తే అందరూ ట్రెక్కింగ్ కి వెళ్తున్నారు. అన్ని మౌంటైన్స్ కదా. స్నోడోనియా ట్రెక్కింగ్ కి చాలా ఫేమస్, బట్ మేమైతే ట్రెక్కింగ్ కి వెళ్ళలేదు. మేము చాలా ప్లేసెస్ తిరగాలని ట్రెక్కింగ్ స్కిప్ చేసాము, ఎందుకంటే చాలా ఎనర్జీ లూజ్ అవుతాము ట్రెక్కింగ్ చేస్తే. సో మేము అది స్కిప్ చేసి జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ కార్లో జర్నీ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. మౌంటైన్స్ మధ్యలో రోడ్ వెళ్తుంటే మంచి మన సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఫీలింగ్ అయితే. ఎవరైతే వేల్స్కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారో చాలా త్వరగా ప్లాన్ చేసి, ఎలాగో సమ్మర్ వచ్చి మంచిగా మినిమం 3 days ఉండేటట్టు చూసుకోండి, అన్నీ కవర్ అయిపోతాయి. మేము మంచి స్పాట్ కోసం చూస్తున్నాము. కారు పార్క్ చేసి మంచి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి అలా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ క్యాజిల్ వెళ్ళాలి మేము. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి క్యాజిల్ వెళ్దామని అనుకుంటున్నాము. సో మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాము. మాకేమో 1 minute నుంచి వెళ్తున్నాము, మాకు ఎక్కడ ప్లేస్ దొరకట్లేవు. ఎక్కడ చూసినా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి లైన్గా, మాకు ప్లేస్ దొరకట్లేదు. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. సో మేము ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తాము. అప్పటి వరకు అయితే ప్లేస్ ఉండాలి. ఇక్కడ చూడండి హౌసెస్, అక్కడ కొండల ఇక్కడనేమో హౌసెస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవన్నీ ప్లేసెస్ అయితే. ఫైనలీ ఒక స్పాట్ అయితే దొరికింది మంచిది, వాటర్ ఫాల్ లాగా ఉంది. ఫొటోస్ దిగడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంది ఇక్కడ ప్లేస్. చూడండి ఎంత క్లియర్ ఉందో వాటర్ అయితే ఇక్కడ. ఇవన్నీ మౌంటైన్స్ నుంచి వస్తున్న ఫ్రెష్ వాటర్. ఇంకా అవి చూస్తే మనం ఆగుతామా? ఇంకెళ్ళి ఆడుకొని కొన్ని వాటర్ తాగి అలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ, ఫొటోస్ దిగి అలా. ఇప్పుడు ఈ లొకేషన్ మొత్తం మీకు 360 degrees చూపిస్తా, మా చుట్టూ ఎలా ఉందో లొకేషన్ అంతా. ఇక్కడనేమో వాటర్ ఫాల్, మౌంటైన్స్. ఈ రైట్ సైడ్ కూడా మొత్తం అలానే ఉంది, మధ్యలో రోడ్డు, మళ్ళీ అటు సైడ్ కూడా కొండలే ఉన్నాయి. ఈ రాళ్లతో కట్టిన గోడలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ ప్లేస్ని ఫొటోస్కి ఇంకా టైం స్పెండ్ చేయడంలో అన్ని వాడుకొని ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము క్యాజిల్కి. ఈ క్యాజిల్కి వెళ్ళే దారిలో అయితే చాలా మంచి లొకేషన్స్ కనిపించాయి. నేను చూడంగానే అన్ని వీడియో తీస్తూ ఉన్నాను రికార్డింగ్లో, మీ అందరికీ చూపిద్దామని. సో కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ట్రిమ్ చేశాను, ఇంకా మరీ ఎడిటింగ్ చేస్తే బాగుండదని కొన్ని వదిలేశాను. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ ఫుల్ వీడియో చూడండి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా డ్రోన్ షాట్స్ ఉన్నాయి. మీకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది చూసినట్టు వేల్స్ని. సో డోంట్ స్కిప్ ద వీడియో, ఫుల్ వీడియో చూడండి, హాయిగా ఎంజాయ్ చేయండి ఈ లొకేషన్స్ని. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యమునూరు అబ్బాయి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదిరిపోలే లొకేషన్స్. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. ఈ వేల్స్ అనేది ఎట్లుందంటే లేక్ డిస్టిక్ ఇంకా స్కాట్లాండ్ రెండు మిక్సీ లేచి కొడితే ఎట్లుంటుందో వేల్స్ అలాగే ఉంది. 2 places కవర్ అయినట్టుంది వేల్స్కి వస్తే. సో ఎవరైతే స్కాట్లాండ్ వెళ్ళకపోయినా, లేక్ డిస్టిక్ వెళ్ళకపోయినా
వేల్స్ వచ్చారంటే ఆ 2 చూసినట్టే. ఫిక్స్డ్ ఉందన్నమాట స్కాట్లాండ్ అండ్ లేక్ డిస్ట్రిక్ట్. ఎవరికైనా ఈ 3 చూసిన వాళ్ళకి నాలాగే అనిపిస్తే కమెంట్ చేయండి. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు మనము క్యాజిల్కి వెళ్తున్నాము. అది వరల్డ్ హెరిటేజ్. చాలా భద్రంగా ఆ క్యాజిల్ అయితే చూసుకుంటున్నారు ఈ వేల్స్ వాళ్ళు. ఇది చూసిన తర్వాత ఇంకొకటి ఒక లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ కి వెళ్ళాలి. అది డెడ్ అండ్ ల్యాండ్ ఎండ్ అవుతున్న దగ్గర ఆ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ చూడాలి. దాని తర్వాత మళ్ళీ మనం ఒక మంచి అకామిడేషన్ సెట్ చేసినాము సెకండ్ డే నైట్ ఉండడానికి. అది మొత్తం ఫామ్ ల్యాండ్స్ మధ్యలో మన ఇల్లు అనమాట. చుట్టూ ఆ ఆవులు, గొర్రెలు అలా అనిమల్స్ మధ్యలో మన ఫామ్ హౌస్ అనమాట, చిన్నది. మేబీ ఈ వీడియోలో మీకు డీప్ గా చూపించలేనేమో ఆ ఫామ్ హౌస్ చుట్టూ ప్లేసెస్ ని. సో అది డే 3 వీడియోలో పెడతాను. అండ్ ఇప్పుడు మనము అకామిడేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్కి సామాన్లు తెచ్చుకొని అక్కడ బార్బిక్యూ చేసుకోవాలి. అదే మన నైట్ డిన్నర్ ఈరోజు. ముందు ట్రాక్టర్ వెళ్తుంది, యూకేలో ట్రాక్టర్. ఇవన్నీ ఇంకా రైతులు ఉండే ప్లేసెస్, ఇవన్నీ ఊర్లు అనమాట. కెమెరాలో ఇంతే కనిపిస్తుంది, బట్ రియల్ గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంది. మనమైతే క్యాజిల్ కి దగ్గరకు వచ్చాము. ఈ కనిపించేదే ఆ క్యాజిల్. ఇప్పుడు పార్కింగ్ కోసం వెతుక్కోవాలి. పార్కింగ్ కష్టం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. సో ఇక్కడ అలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. పార్క్ చేసేసాం కారు. ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టికెట్కి అయితే మనం స్టూడెంట్ అని చెప్తే ఐడి కార్డ్ చూపిస్తే మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు. అయితే డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడే గిఫ్ట్ షాపులు కూడా ఉన్నాయి. గిఫ్ట్ షాపులు, మళ్ళీ కాఫీ షాపులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని మనము క్యాజిల్ సైడ్ అయితే వెళ్తాము. బ్యాక్గ్రౌండ్లో ఆ నాయిస్ ఏంటంటే ఇక్కడ గడ్డిని ట్రిమ్ చేస్తున్నారు. ఎండాకాలం వస్తే ఇంకా వీళ్ళ పని ఇదే, ఇంకా గడ్డి క్లీన్ చేసుకోవడం, లెవెల్గా పెంచుకోవడం, ఇదే పని. నుంచి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. అప్పట్లో ఇలా బ్రిటిష్ వాళ్ళు కోటలో ఉండేవాళ్ళు. సో అప్పట్లో ఎట్లా ఉండేదో ఊహించుకుంటే చాలా బాగుంది. వీళ్ళకి ఇక్కడ నుంచి సముద్రం కూడా కనిపిస్తుంది. అంట ఈ క్యాజిల్ చుట్టూ వాటర్ ఉండేవంట. వాటర్ ఉండి అక్కడ ఈ క్యాజిల్ ఉండేది. సో ఎవరికి రావడానికి అంత ఈజీ యాక్సెస్ అయితే ఉండేది కాదంట. ఈ క్యాజిల్లో నడుస్తుంటే నాకు మన గోల్కొండ గుర్తొచ్చింది. గోల్కొండ కూడా ఇలానే ఉంటుంది. ఎక్కడ చూసినా రాళ్ళు, చాలా బాగుంటుంది మన గోల్కొండ కూడా. క్యాజిల్ కింద అయితే ఒక విలేజ్ ఉంది. ఇక్కడ వాళ్ళ ఇల్లులు, వాళ్ళ స్కూల్స్, గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, వాళ్ళ ఇల్లులు, చుట్టూ మౌంటైన్స్, సముద్రము, చాలా బాగుంది. ఈ ఏరియాలో ఎవరు ఉంటున్నారో కానీ. ఇంకా క్యాజిల్ లోపల చూద్దాం రండి. అప్పట్లో యుద్ధం వస్తే వాడే బుల్లెట్స్ అంట ఇవి. రౌండ్ రౌండ్ కంకర రాళ్ళు, అవి దాంట్లో పెట్టి కొడతారనమాట. సో ఇదంతా హిస్టరీ. నాకంటే హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టము. అప్పటి కాలంలో ఎలా ఉండదో తెలుసుకోవాలంటే. అందుకే నేను ఏ కంట్రీకి, ఏ సిటీకి వెళ్ళినా మ్యూజియంస్ అనేది నా ప్రయారిటీ. ఈ వ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. ఎక్కడో లండన్లో ఉండే ఏరియాస్ అన్నీ కవర్ చేస్తున్నా, కేవలం మీరందరూ చూడాలని. సో నాకు మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే
సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా పాజిటివ్గా ఉంటుంది. నేను ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరందరు చూడడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చి లైట్ హౌస్ అని చెప్పాను కదా, అక్కడికి. అదొక ఐలాండ్ లాగా ఉంటుంది. లాస్ట్ ల్యాండ్ ఎండ్ అయ్యే దగ్గర ఆ లైట్ హౌస్ అనేది ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ ఏరియల్ వ్యూ ఉంది ఇక్కడ. ల్యాండ్ ఎండ్ కాబట్టి ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది లొకేషన్స్ అవన్నీ. సముద్రం అయితే కనిపిస్తుంది. ఆ సముద్రం ఎండ్కి ఈ లైట్ హౌస్ అనేది ఉంది. మాకైతే దారి తెలియదు. ఇక్కడ ఏమో సిగ్నల్స్ లేవు, మా మ్యాప్ కూడా పనిచేయట్లేదు. సో ఇక్కడ ఉన్న బోర్డులు అవి ఇవి చూసి వెళ్తున్నాము. ఆల్రెడీ వేరే ప్లేస్కి వచ్చాము, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి ఈ రూట్స్. ఫైనలీ మనం డెస్టినేషన్కి అయితే వచ్చాము. ఆ కనిపించేదే ఆ డౌన్లో అదే లైట్ హౌస్. మేమైతే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలని అనుకోవట్లేదు, ఆల్రెడీ అలసిపోయాము. సో నేనైతే డ్రోన్ షాట్స్ తీసాము ఇక్కడ నుంచి అని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు మీరు డ్రోన్ షాట్స్ చూసేయండి. అయితే డౌట్ వచ్చింది, డ్రోన్ అంత దూరం వెళ్తుందా, కవర్ చేస్తుందా ఫుటేజ్ అని. బట్ చాలా బాగా తీసింది. చూడండి మీరే. రేంజ్ వచ్చి 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అంత దూరం వెళ్తుంది డ్రోన్ అని ఉంటుంది. బట్ నిజమే అది. ఆ లైట్ హౌస్ చూసి వీడియోస్ అవన్నీ రికార్డ్ చేసుకొని వస్తుంటే ఈ బీచ్ కనిపించింది. ఆల్రెడీ చీకటి అయింది, ఇంకా ఫుడ్ అవి కొనుక్కోవాలి అని అనుకుంటూ బాగుంది కదా బీచ్ అని ఇక్కడ ఆపేసాము. ఇంకా ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్ కూడా చాలా బాగుంది. అప్పుడే సన్ కిందికి దిగుతున్నాడు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా వచ్చేసాము. ఇది మంచి శాండ్ బీచ్, ఇంకా మౌంటైన్స్ కూడా ఉన్నాయి. వ్యూ అయితే అదిరిపోయింది. యాక్చువల్లీ ఈ బీచ్ అనేది మాకు తెలీదు. ఆ లైట్ హౌస్ చూసి వస్తుంటే కనిపించింది. ఇది ఒక బంపర్ ఆఫర్. ఇంకా ఈ వ్యూ కూడా మాకు తెలియదు అసలు. ఇక్కడ రాగానే అరే బీచ్ కూడా కవర్ అయిపోయింది, ఒక సాటిస్ఫాక్షన్. అందుకే ఇట్లాంటి ట్రిప్స్ కి సెల్ఫ్ కార్లోనే రావాలి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆపుకొని వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కష్టము. అండ్ కంపేర్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్ అయితే చీప్. ఓన్లీ మనం పెట్రోల్ కి ఇంకా కార్ రెంట్ కి 5 మెంబర్స్ ఎలాగో వస్తాం కాబట్టి షేరింగ్లో తక్కువ పడుతుంది. సో బెటర్ ఆప్షన్ ఇస్ కారు. మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళే రావాలి. ఈ బీచ్ లో పిల్లలు శాండ్ తో ఆడుకుంటున్నారు. అక్కడ నాకు బాల్ కనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఆడుకొని ఇస్తాం బాల్ అని చెప్పి అడిగి తీసుకొని నేను ప్రేమ్ బ్రో అయితే ఆడుతున్నాము. మా వాళ్ళు అయితే అసలు ఫొటోసే దిగలేదు. అంత బాగుంది ఇక్కడ నేచరు. ఆ వాటర్ సౌండ్, గాలి, శాండ్. వాళ్ళు జస్ట్ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం ఫొటోస్ దిగకుండా. పర్సనల్గా నేనైతే చాలా ఫ్రీగా ఎంజాయ్ చేశాను. అప్పటి చైల్డ్హుడ్ డేస్ని గుర్తు తెచ్చుకొని ఆడుతూ ఉన్నాను అనమాట. మాకైతే ఈ బీచ్ దగ్గర అనిపించింది సెకండ్ డే కూడా సెట్ బాగానే అన్నీ చూసాము, ఫుల్ మజా వచ్చిందని. ఇప్పుడు మాకున్న టాస్క్ అకామిడేషన్కి వెళ్ళి అక్కడ చూసుకొని అన్నీ. సెకండ్ డే అయితే బార్బిక్యూ వేసుకుందాం అనుకున్నాము. సో అకామిడేషన్కి వెళ్ళి మనకి ఏం కావాలో ప్లాన్ చేసుకొని సామాన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదే మా అకామిడేషన్. చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్, అన్ని అనిమల్స్ మధ్యలో మా అకామిడేషన్. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మేము ఈ అకామిడేషన్ కోసము సెకండ్ డే కోసం వెయిటింగ్. మేము ఫైనలీ ఆ టైం అయితే వచ్చింది. స్ట్రైట్ రైట్ సైడ్ లో కనిపించే క్యారవానే మా స్టే. ఇంతకు ముందు స్కాట్లాండ్ లో కూడా క్యారవాన్ స్టే చేసాము. ఈ సెకండ్ క్యారవాన్ స్టే. ఇదే అది క్యారవాన్. చూడండి, ఇందులో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. వీళ్ళు చిన్న స్పేస్ లో చాలా మంచి డిజైన్ చేస్తారు. ఈ స్టేని ఎయిర్బిఎన్బిలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే మా దగ్గర ఓనర్ది నెంబర్ ఉంది, పర్సనల్గా మీకు సెండ్ చేశాను, కమెంట్ చేయండి. స్టే అయితే చాలా బాగుంది. ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీ. క్యారవాన్లో మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఇంకా దగ్గరలో ఉన్న మారిసన్స్కి వచ్చాము బార్బిక్యూకి కావాల్సిన అన్ని కొనడానికి. రోజు బ్యాంక్ హాలిడే ప్లస్ లాంగ్ వీకెండ్ కాబట్టి అందరూ వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్ళిపోయినారు. చాలా
చాలా సామాన్ కొనుక్కున్నారు. ఉన్న వాటిలో మాకు చికెన్, వెజిటేబుల్స్, ఒక్క ఫిష్ దొరికింది. సో దాంతో అడ్జస్ట్ అయిపోవాలి ఈ రోజు. ఇంకా బార్బిక్యూ మిషన్ కూడా ఇక్కడ మంచిది, పెద్దది ఉంది. ఇంకా కోల్ తీసుకొచ్చి ఇంకా ఫైర్ అయితే పెట్టేశాము. స్కాట్లాండ్ లో మా దగ్గర చిన్నది బార్బిక్యూ మిషన్ ఉండేది, అది పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది చాలా పెద్దది. సో ఈసారి అయితే కొంచెము మిస్ఫైర్ అయింది మా బార్బిక్యూ, బట్ అయినా కానీ బానే ఎంజాయ్ చేసాము. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము, మష్రూమ్, ఇంకా ఫిష్, ఇంకా వెజ్జీస్ ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని వుడెన్ స్టిక్స్ కి అయితే కుచ్చి రెడీగా పెట్టామన్నమాట. అండ్ ఈ స్టే అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏ అనిమల్స్ ఉన్నాయో, అసలు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో రేపు పొద్దున మార్నింగ్ లేచి మీకు చూపిస్తాను. ఇది మా బార్బిక్యూ అరేంజ్మెంట్ అన్నమాట. ఒక సాస్ తెచ్చుకున్నాము, ఇంకా ఆయిల్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము స్ప్రే చేయడానికి. మొత్తం చీకటి అయిపోయింది అంతా, మేము మాత్రమే ఇక్కడ ఉన్నాము బార్బిక్యూ చేసుకుంటూ. ఫైనలీ ఇలా అయితే అవుట్పుట్ వచ్చింది, బాగానే వచ్చింది. బట్ ఆ వుడెన్ స్టిక్స్ అనేవి కొంచెం కాలిపోయినాయి. నెక్స్ట్ టైం అయితే స్టీల్వి, ఐరన్వి తెచ్చుకోవాలి, అదొక ఎక్స్పీరియన్స్. ఇంకోటేమో బొగ్గులు కాలిన తర్వాతనే మనం బార్బిక్యూ స్టార్ట్ చేయాలి, అవి కాలుతున్నప్పుడు స్టార్ట్ చేస్తే ఫ్లాప్ అవుతుంది. సో ఈ 2 ఎక్స్పీరియన్స్ అయితే మేము గెయిన్ చేసినాము. నెక్స్ట్ టైం బార్బిక్యూ పెడితే మాత్రం 100% బాగా వస్తుంది. బార్బిక్యూ చేసుకొని మంచిగా తిన్నాము. సో రేపు పొద్దున్న లేచి మీకు ఈ ఏరియా మొత్తం చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యమునూరు అబ్బాయి.